ఇంటి ఓనర్తోని కీసులాడి గేటు ఇరగ్గొట్టోళ్ళని చూసినాం. పక్కింటోళ్ళతోని కీసులాడి చెత్తను వాళ్ళ ఇంట్లో పోసినోళ్ళని చూసినాం. ఎదిరింటోళ్ళ నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చి బురద బురద అవుతుందని వాళ్ళ ఇంట్లో బురద వారపోసినోళ్ళని కూడా చూసినాం. అట్లనే భార్యతోని కీసులాడినోళ్ళు భార్య పోయి తాగితే చూసినాం. దినాం యాన్నో కాడ తమాషా పంచాదులు అయితే కూడా చూసినాం కదా. అయితే రాములా కరెంటు స్తంభం కొసరు కొమ్మలకెక్కిండు కదా, పడతావురా అయ్యా, జర దిగు. కొడుకా ఏందిది గట్ల కోతిలేసినట్లేస్తావేంద్రా, నీ బతుకు కోసమే చెప్తున్నారా పోలీసులు, దిగు. భగవంతా సుక్కలు సుక్కలు చూపిస్తున్నాడు పోలీసుల దగ్గరికి రావట్లేడు. కిందున్న వేల మంది జనాలు బతిలాడినా ఇంటలేడు. దిగురా వారి, ఆడికించి పడితే తలకాయ పుచ్చకాయ లెక్క వలుగుతుందిరా. వీడెందుకు ఇంటాడు, ఇనేటోడైతే గీడి దానికెక్కున్నా. జర శాంతించురా వారి, శాంతించు, కోపం చేయకు. పోలీస్ సార్లు జర గట్టిగా ట్రై చేయండి ఈసారి. అమ్మా బతికిపోయిండు పోనీ, తాగోతే చల్లాగుండా జనాలందరికీ సుక్కలు చూపెడతావు కదరా. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అట ఈ గోషిగాంది. బగ్గ దాగి ఊకే లవ్వర్కు ఫోన్ కొడుతుంటే కట్ చేసి మళ్ళీ ఫోన్ ఎత్తుతోలేదట ఆమె. నా ఫోనే ఎత్తవా అని ఇగో ఉరికచ్చిట్లి స్తంభం ఎక్కిండు. 2 గంటలు కష్టపడి పోలీసులు కిందికి దించారు. కానీ చూడండి తాగుడు పాడువాడ, తాగుతేసోంటి పనులు చేయిస్తుందో.